హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ థంబ్నైల్ చూసారు కదండి. మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనే సిరీస్ అనేది చూస్తున్నాం కదా. ఆల్రెడీ త్రీ వీడియోస్ పోస్ట్ చేశాను కదా. ఇదైతే 4th వీడియో అండి. మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి ఏ మెటీరియల్స్ కావాలి, మనం పేపర్ మీద ఎలా మనకు కావాల్సిన డిజైన్ని ట్రేస్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు దాకా చూసాం కదా. ఇప్పుడైతే అలా పేపర్ మీద ట్రేస్ చేసిన డిజైన్ అనేది మనకు కావాల్సిన ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన ఏ విధంగా పెయింటింగ్ అనేది చేసుకోవాలి అంటే ముందుగా ఏ విధంగా డిజైన్ అనేది పేపర్ మీద నుంచి మనం క్లాత్ మీదకి ఎలా ట్రేస్ చేసుకోవాలన్న వీడియోని ఈ వీడియోలో క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. చెప్పాను కదా, ఫస్ట్ టైం ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకొని మరలా వీడియో ఓపెన్ చేయకుండానే నేర్చుకునే విధంగా వీడియో చెప్పాను. ఇప్పుడు దాకా చూసారు కదండి, పేపర్ మీద మనం డ్రా అనేది ఎలా చేసుకోవాలనేది ఒకటి డ్రా చేసుకొని చూపించాను కదా మీకు. సో ఇప్పుడైతే నేను ఇలా పేపర్ మీద డ్రా చేసింది మనం క్లాత్ మీద ఏ విధంగా ట్రేస్ చేసుకోవాలనేది నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. మీకు అర్థం అవటం కోసం నేను తీసుకున్నాను కదా ఈ స్పేస్ సిల్క్, దీని మీద నేను డ్రా చేస్తే మీకు కనిపించదు. సో దట్స్ వై నేను వైట్ కలర్ అనేది తీసుకున్నాను అనమాట. వైట్ కలర్ అనేది తీసుకున్నాను, అప్పుడైతే మీకు చాలా క్లారిటీగా కనిపిస్తుంది కదా. సో అందుకనే అనమాట, చూసేయండి. వైట్ కలర్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏ విధంగా డ్రా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తున్నానండి. ఎక్కడైతే మనకి డయాగ్రామ్ అంటే పెయింట్ అనేది బొమ్మ మనం తీసుకుందాం అనుకుంటున్నామో అక్కడ మనం ఒక గుర్తు పెట్టుకోవాలన్నమాట. చూడండి, నాకైతే ఇక్కడ కావాలనుకుంటున్నాను. సో ఇక్కడ అనేది కరెక్ట్గా వేలు పెట్టేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక కార్బన్ పేపర్ అనేది తీసుకోవాలన్నమాట. చెప్పాను కదా, బెటర్ మీరు ఎల్లో కలర్ తీసుకుంటే. చూడండి, ఇక్కడ పర్టికులర్గా కావాలి కాబట్టి నేను ఇక్కడే వేలు పెట్టుకొని ఇలా పెడుతున్నాను. చూడండి, మళ్ళీ ఇక్కడ వేలు పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా వేలు పెడితే మనకి ఇక్కడ కావాలి అనే అర్థం అనమాట. సో ఈ విధంగా నాకు ఇక్కడ కావాలనుకుంటున్నాను కాబట్టి కరెక్ట్గా ఇక్కడ వేలు పెట్టుకున్నాను. తరువాత నెక్స్ట్ వచ్చేసి చూడండి, క్లాత్ పైన కార్బన్ పేపర్ కూడా చూడండి, కలర్ ఇట్లా ఉల్టా వేసి పైన నెంబర్స్ వచ్చినాయి కదా, అదే స్పెల్లింగ్ వచ్చింది కదా, అది పైకి ఉండాలన్నమాట. సో ఇక్కడ కావాలి కాబట్టి నేను వేలు కూడా ఇక్కడ గట్టిగా పట్టుకున్నాను. చూడండి, ఇదే ప్లేస్లో మనకి బొమ్మ వచ్చేటట్లు చూసుకోవాలన్నమాట. ఇదే ప్లేస్లో మనకి బొమ్మ వచ్చేటట్లు చూసుకోవాలి. చూడండి, ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఈ బొమ్మ కూడా వచ్చేసి కనిపిస్తుంది కదా, ఇది మిడిల్లో ఎక్కడైతే ఉంటుందో అక్కడ వేలు పెట్టుకొని కరెక్ట్గా చూడండి, మిడిల్లో అనేది వేలు పెట్టుకొని ఇక్కడ మనకి ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో కరెక్ట్గా ఈ మిడిల్ తీసుకెళ్ళి అదే మార్కింగ్ దగ్గర ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి డయాగ్రామ్ ఎక్కడ కావాలనుకున్నామో కరెక్ట్గా ఆ ప్లేస్లోనే వస్తుంది అనమాట. చూడండి, క్లాత్ పైన ఏమో మనం కార్బన్ పేపర్ అనేది ఈ విధంగా పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనం పేపర్ మీద ట్రేస్ చేసుకున్నాం కదా మనకు కావాల్సిన డయాగ్రామ్ అనేది. సో అది కూడా ఇలా ప్లేస్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ అంతా సింపులే, మనం ఇది కదలుకోకుండా చిన్న బొమ్మే కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు, కదలదు. ఒకవేళ కదులుతుంది అనుకుంటే మనం పిన్తో సెక్యూర్ చేసుకోవచ్చు. అలా కాదనుకుంటే మాస్కింగ్ టేప్ అనేది ఉంటుంది. మాస్కింగ్ టేప్ అనేది ఇలా వేసుకుంటే మనము కావాల్సిన చుట్టూ కదలకుండా ఉంటుంది అనమాట. సో ఇందాక మనము మొబైల్ మీద ట్రేస్ చేసాం కదా, ఏ విధంగా అయితే మనం పేపర్ మీదకి ట్రేస్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఈ విధంగా ట్రేస్ చేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, మీరు పేపర్ మీదకి ట్రేస్ చేసేటప్పుడు పెన్సిల్తో ట్రేస్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా క్లాత్ మీదకి ట్రేస్ చేసేటప్పుడు పెన్తో ట్రేస్ చేసుకోండి. అప్పుడు మనకి పెన్ అనేది ఎక్కడ వరకు పడిందో మనకి తెలుస్తుంది. లేకపోతే పెన్సిల్తోనే మనం మళ్ళీ ట్రేస్ చేసామంటే ట్రేసింగ్ ఇటువైపు చేసామా లేదా అనేది మనకు అర్థమవుద్ది అనమాట. అదే పెన్తో అనుకోండి, ట్రేసింగ్ చెయ్యింది మనకి ఈజీగా కనపడుతుంది. సో అలా ట్రేస్ చేసేసుకోవచ్చు అనమాట. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా మనం ట్రేస్ చేసేసుకుంటే కరెక్ట్గా మనకి కావాల్సినట్టు
ఏ కలర్ మనకి నీట్గా బొమ్మ అనేది క్లాత్ మీద ఈ విధంగా పడిపోతుందండి. ఈ విధంగా పడిపోతుంది అనమాట. చూడండి, నేనైతే ట్రేస్ చేసేసాను. ఈ విధంగా పడిపోతుంది. నేనైతే ట్రేస్ చేసేసాను. చూడండి, పేపర్ తీస్తున్నాను. చూసారా? చూడండి, ఇది పెట్టి మనం ట్రేస్ చేస్తే పక్కనంతా అవుతుంది అని అంటున్నారు. నాకైతే అవ్వలేదు. నేనైతే టోటల్గా మొత్తం ఇదే యూజ్ చేస్తాను. ఇది చీప్ అండ్ బెస్ట్ అనమాట. 5 రూపీస్కే వస్తుంది. మీకు ఏమన్నా డౌట్ ఉంటే మీరు ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. చూడండి, మీ ముందే నేను వైట్ క్లాత్ మీద పెట్టి చూపించాను అనమాట. ఈ మెయిన్ థింగ్ ఏంటంటే మనం దాని మీద ప్రెస్ చేస్తేనే పడిద్ది. ఇలా ఇలా ప్రెస్ చేస్తేనే కలర్ అంటుతుంది, కానీ మామూలుగా అయితే అంటది అనమాట. సో చూడండి, ట్రేసింగ్ చేసేసాను కదా, ఏ విధంగా ఉందో కనిపిస్తుందా? ఈ విధంగా మనకి చూడండి, పక్క సైడ్లో ఏమన్నా అంటిందా? బ్లూ కలర్ అంటలేదు. చూసారా మనకి ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో. ఈ విధంగా మనకి మార్కింగ్ అనేది చేసుకొని ఎక్కడ కావాలంటే బొమ్మ అక్కడ అనేది వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను పెయింటింగ్ అనేది వేశాను కదా, అది ఎలా వేశాను, ఎక్కడెక్కడ వేశాను అనేది కూడా నేను మీకు వీడియోలో నేను చూపిస్తానండి. వేసే ముందు చెప్పాను కదా, మనం మార్కింగ్ పెట్టుకొని కరెక్ట్గా అక్కడికి బొమ్మ వచ్చేటట్టు ఫింగరింగ్ మనం పెట్టేసేసుకొని కరెక్ట్గా ఆ ఫింగర్ మీదే మనం గీయాలనుకున్న బొమ్మ మిడిల్లోకి వచ్చేటట్లు పెట్టుకుంటే మనకి క్లారిటీగా మంచిగా వస్తుంది అనమాట. ఈ విధంగా మనకి క్లాత్కి ఎక్కడెక్కడ మనకి బొమ్మలు కావాలి, పెయింటింగ్ అనేది కావాలనుకుంటున్నాము అక్కడక్కడ మనము నేను ఇప్పుడు దాకా చెప్పిన ప్రాసెస్లో బొమ్మ అనేది క్లాత్ పైన మనం ట్రేస్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ట్రేస్ చేసేసుకున్న తర్వాత మనం పెయింటింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, అదే ఇప్పుడు క్లాత్ మీద చూపిస్తున్నాను. మనకు ఎంత లెంత్లో కావాలి అనేది లెంత్ అనేది తీసుకొని విడ్త్ వచ్చేసి మన ఇష్టం అండి. నేనైతే చెప్పాను కదా 2.5 మీటర్లు తీసుకున్నానని. సో 1.5 మీటర్ అనేది తీసుకున్నాను అనమాట. సో దాని మీద నేను మార్కింగ్ అనేది పెట్టుకున్నాను అనమాట. కింద ఫ్రాక్ వచ్చేసి పైన కుచ్చుళ్ళు వస్తాయి కాబట్టి పైన తక్కువ డిజైన్ అనేది తీసుకున్నాను, కింద ఎక్కువ డిజైన్ అనేది తీసుకున్నాను అనమాట. సో అందుకని కింద వచ్చేసి నేను ఒక జాన గ్యాప్ ఇచ్చుకుంటా 6 డాట్స్ పెట్టుకున్నానండి. సెకండ్ లైన్ వచ్చేసి 6 లైన్స్కి మిడిల్లో వచ్చేటట్లుగా 5 డాట్స్ పెట్టుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసేసి 4 డాట్స్ పెట్టుకున్నాను. అలా నాకు 15 అయిపోయాయి అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనము అలా మార్కింగ్ చేసుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దాకా వీడియోలో చూపించిన విధంగా మనము డయాగ్రామ్ అనేది మెయిన్ క్లాత్ మీద డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో పెయింటింగ్ అనేది ఎలా వేసుకోవాలి, మనం పెయింటింగ్ వేసేటప్పుడు ఎట్లాంటి మిస్టేక్స్ అనేవి వస్తాయి, ఆ మిస్టేక్స్ని కవర్ చేయటం ఎలాగా, ఆ మిస్టేక్ అవ్వకుండా ఎలా ప్రొసీడ్ అవ్వాలి మనం పెయింట్ వేయటానికి అన్న ఫుల్ డీటెయిల్స్ మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you so much. Thanks for watching. Bye.